మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పరమగోని లలిత నర్సగౌడ్ స్వర్గస్థులైనారు. కాబట్టి ఈ విషయంలో మా ఊరికి ఒక పూరి గుడిస బడి ఉండే. తర్వాత 1996 సంవత్సరంలో సర్పంచ్ బాధ్యతలు చేపట్టి స్కూల్ బడి కట్టించారు. అందులో చదువుకొని ఎంతో ప్రతిభావంతులైనాము. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. తాను చేసిన మంచి పనులు మా ఊరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి అని రెడ్డిపల్లి గ్రామ కళాకారుడు మంద రమేష్ మాట్లాడారు. కార్యక్రమంలో హై స్కూల్ చైర్మన్ బాలరాజు, ప్రైమరీ స్కూల్ చైర్మన్ తిగుళ్ల రమేష్, వార్డు మెంబర్ తెగుళ్ల శ్రీనివాస్, తెగుళ్ల నర్సింహులు, పెండెల రమేష్, చింతకింది స్వామి, మంగళి మహేష్ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ జర్నలిస్టు రాజు, రెడ్డిపల్లి. సెకండవ సర్పంచ్ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి స్వర్గస్థులైనారు. కాబట్టి ఈ విషయంలో మరి మాకు ఒకటే బడి ఉండే, అది కూడా కషీల్లో ఉండే. ఒక చిన్న గుడిసె, పూరి గుడిసె. తదనంతరం ఒక చిన్న బంగ్లా ఉండే, అందులో చదువుకొని అంతవరకు మేము చదువుకొని ఇంతవరకు విద్యావంతులమై ఇంత పైకెత్తు ఎదగడం మాకు మా గురువులు ఇచ్చినటువంటి మాకొక జ్ఞానం. కాబట్టి అందుకనే ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, మరి ఆడికెళ్ళి వచ్చిన తర్వాత సెకండ్ పీరియడ్లో నర్సగౌడ్ అనే ఒక మా పెద్ద మనిషి గెలిచిన తర్వాత మాకు ఇక్కడ హై స్కూల్ కట్టించడం కానీ, ఆ హై స్కూల్లో మేము విద్యాబోధం పొందడం కానీ, ఆ విద్యలో ఎంతోమంది కానిస్టేబుల్స్, టీచర్స్ను అండ్ మన రెడ్డిపల్లిలో చాలామంది ఉపాధ్యాయులు కానిస్టేబుల్ లాగా ఎంతోమంది గవర్నమెంట్ నుంచి పొందిరు. కాబట్టి నాకు అందుకే గౌరవకారణం అనిపిస్తుంది. ముందు చేసే పనుల కోసం మాట్లాడుకుంటాం, ఎవరు మేము పట్టుకున్నాం, వాళ్ళు పట్టుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియకపోతే మాకు తెలియదు. కానీ వాస్తవం చెప్పాలంటే ఈరోజు పెద్ద మనిషి కోసం ఎంతో చేయాలని చెప్పేసి మేము ఊరికొచ్చి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రిక్ మిత్రులకు, మరియు నా తోటి మిత్రులకు, మరి హెచ్ఎం సార్కు, ఉన్న టీచర్లకు కానీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.